నవంబర్ 26 1949 నా భారతదేశ రాజ్యాంగ నిర్ణాయక సభ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. సో రాజ్యాంగం ఆమోదం పొందింది నవంబర్ 26 1949. అందుకే ఆ రోజు మనము కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటాం. కానీ రిపబ్లిక్ డే మాత్రం జనవరి 26 1950 జరుపుకుంటాం. ఎందుకు జనవరి 26 1950లో నుంచి మనము రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం? దీనికి కారణం ఏంటి? ప్రత్యేకత ఏంటి? అసలు వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ రిపబ్లిక్ డే? ఎందుకంటే ఇండిపెండెంట్ డే 15th August 1947 జరుపుకుంటాం. కారణం ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వారు మనను వదిలి వెళ్ళిపోయారు. మనం స్వతంత్ర దేశంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకొని మనం పాలించుకోవడం మొదలుపెట్టారు రోజు. కానీ రాజ్యాంగము నవంబర్ 26 1949లోనే ఆమోదం పొందితే మరి ఎందుకని జనవరి 26 నుంచి మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం? ఈ ప్రశ్నకు అర్థం కావాలంటే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఉన్నటువంటి కొన్ని భాగాలను మనం అవగాహన చేసుకోవాలి. జనవరి 26కు దేశ చరిత్రలో ముఖ్యంగా స్వాతంత్రోద్యమ చరిత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ రోజు హిస్టరీ ఆఫ్ ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో ఉన్న స్థానం ఏంటి తెలవాలి. అందువల్ల ఏ కారణము లేకుండా జనవరి 26ను ఎంచుకోలేదు. అప్పటికీ భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చే కన్నా ముందు కూడా ఈ డేట్కి ఒక హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఉంది, చారిత్రక ప్రాధాన్యత ఉంది. దేశ జాతీయతా భావాలకు ఈ రోజుతో ప్రత్యేక సంబంధం ఉంది. అందువల్ల ఆ సంబంధం ఉన్న హిస్టరీని ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూడండి.